వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సభలో తనకు చైర్ వేశారు. ఒక ముఖ్యమంత్రికి చైర్ వేస్తారు. మరి రేవంత్ రెడ్డి ఆ చైర్పై కూర్చోకుండా నేరుగా మహిళల వద్దకు వచ్చి కింద కూర్చోవడం ఎందుకు కూర్చున్నాడు? అసలు కథేంది? పదవులు అధికారాల చుట్టూ తిరిగే రాజకీయాల్లో కుర్చీ అనేది కేవలం ఒక వస్తువు కాదు, అది ఒక ప్రతిష్ట, ఒక బలం. అలాంటి కుర్చీ కోసం నాయకులు కొట్లాడుకునే రోజులను చూశాం. కానీ ఆసిఫాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు సరికొత్త విజువల్ పాలిటిక్స్కు తెరలేపింది. అధికారులు ఎంతో శ్రద్ధగా ప్రోటోకాల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి కోసం ప్రత్యేక సీటు సిద్ధం చేశారు. కానీ సీఎం మాత్రం ఆ అధికారిక కుర్చీకి నో థ్యాంక్ యూ చెప్పేసి నేరుగా మహిళల మధ్యకు వెళ్ళి నేలపై కూర్చున్నారు. దీంతో అక్కడున్న కుర్చీలు ఒక్కసారిగా తమ ఉనికిని కోల్పోయి భవిష్యత్తుపై ఆలోచనలు పడ్డాయట. సాధారణంగా రాజకీయ నాయకులు ప్రజలకు దగ్గరగా ఉన్నామని చెప్పేందుకు సభల్లో వేదికలపై నిలబడి చేతులు ఊపుతారు, మైకుల్లో హామీలు గుప్పిస్తారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈసారి ఒక అడుగు ముందుకేసి దగ్గరగా, అంటే మాటల్లో కాదు చేతల్లో అన్నట్టుగా మహిళల పక్కనే చాప మీద కూర్చొని ముచ్చటించారు. సీఎం హఠాత్తుగా కింద కూర్చోవడంతో అంతవరకు ప్రోటోకాల్స్, కుర్చీల అమరిక కోసం శ్రమించిన అధికారులు కాసేపు అయోమయంలో పడిపోయారు. ఏర్పాటు చేసిన శ్రమ అంతా వృధా అయిందేమోనని వారు తలలు పట్టుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన సోషల్ మీడియా సైన్యం ఊరుకుంటుందా? వెంటనే రంగంలోకి దిగి మీమ్స్ వెల్లువెత్తించింది. కుర్చీ కోసం రాజకీయాలు చేసే రోజులు పోయాయి, ఇప్పుడు కుర్చీని వదిలి రాజకీయాలు చేసే రోజులు వచ్చాయి అంటూ కొందరు పోస్టులు పెడుతుంటే, మరికొందరైతే కుర్చీలో కూర్చుంటే సీఎం, కింద కూర్చుంటే కామన్ మ్యాన్ సీఎం అంటూ కొత్త రాజకీయ సిద్ధాంతాలనే కనిపెట్టేశారు. నెటిజన్ల క్రియేటివిటీతో ఈ ఫోటోలు, వీడియోలు కాస్త నిమిషాల్లోనే వైరల్గా మారాయి. రాజకీయాల్లో ఏది ఊరికే జరగదు, ప్రతి అడుగు వెనుక ఒక వ్యూహం ఉంటుంది. ప్రతిపక్షాల కోణంలో చూస్తే ఇది కూడా ఒక పక్కా పొలిటికల్ స్ట్రాటజీనే. ఎన్నికల రాజకీయ ప్రయోజనాలు దగ్గర పడితే నాయకులు ప్రజల మధ్య కూర్చోవడం, పిల్లలను ఎత్తుకోవడం, హోటళ్లలో టీ తాగడం, పొలం దున్నడం వంటి సాంప్రదాయ కార్యక్రమాల్లో భాగమేనని సెటైర్లు పేలుస్తున్నారు. ఇంకొంచెం రోజులు ఆగితే బహుశా అధికారులు సీఎం కోసం ఎంత ఖరీదైన సోఫా వేసినా అయినా మాత్రం చాప మీదే కూర్చుంటారేమో అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నాయి.